అర్థం కావడం లేదు. ఇక జీవితంలో మనం మొహాలు చూడదేమో. కావేరి, కాకంటి చెప్పింది నిజమే. కానీ మనం ఈ మాత్రం స్ట్రిక్ట్గా లేకపోతే వాళ్ళ ఆటలు కట్టించలేము. అమ్మకి కోపం వచ్చినా ఏదో ఒక రోజు తనే నిజం తెలుసుకుంటుంది. నా భయం అదే అర్జున్ బాబు. తను ఎప్పటికీ నిజం తెలుసుకోదేమో అనిపిస్తుంది. కేవలం తన కూతుర్ని ఎలా కాపాడుకోవాలన్న ధ్యాసే తప్ప తన మైండ్లో మరొకటి లేదు. కావేరి, నువ్వేం మాట్లాడవేంటి? కాకమ్మా, నువ్వు అర్జున్ బాబు చెప్పేదే నిజమే. మీరిద్దరూ అత్తయ్య కోపాన్ని చూస్తున్నారు. నేను సరోజ రూపల్ని గమనిస్తున్నాను. ఆఫీసులో స్థానం పోయిందనేసరికి వాళ్ళు చాలా బాధపడిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మనకి ఖచ్చితంగా దొరుకుతారు. వాళ్ళని దెబ్బ తీస్తే గాని ఈ ఇంటిని కరెక్ట్ దారిలో పెట్టలేదు. నువ్వు చెప్పింది నిజమే కావేరి. కానీ వాళ్ళు అప్పుడు ఏం చేస్తారో తెలుసా? అమ్మని, అంకితని ఇంకా రెచ్చగొడతారు. అప్పుడు సరోజ రూపాల విషయం పక్కన పెట్టి అన్నిలో మార్పు తీసుకురావడం బెటర్ ఏమో. ఆలోచించు కావేరి. కాకమ్మా, మహాభారతం మనకి ఎన్నో ధర్మాలు నేర్పింది. అందులో ముఖ్యమైనది ఏంటో తెలుసా? దుర్మార్గుల్ని ఇంట్లో ఉండనివ్వకూడదు అని. కౌరవులు చిన్నప్పుడే శకున్ని ఇంట్లోంచి పంపించేసుంటే కౌరవులు అలా దుర్మార్గంగా తయారయ్యేవారు కాదు. అంత పెద్ద యుద్ధం జరిగేదే కాదు. కరెక్టే కావేరి. ఇప్పుడు మనం చేయాల్సింది వాళ్ళని బయటికి పంపడం. వాళ్ళు మన మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తూ ఉంటారు. ఆ ఆవేశంలో ఏదో ఒక తప్పు చేస్తారు, మనకి దొరుకుతారు.